హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూసినారా, ఇది మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండ కొడుతుంది తెలుసా, ఘోరంగా ఎండ కొడుతుంది. ఇప్పుడు ఎండలో నేను షాప్కి వెళ్ళి వచ్చాను. వస్తూ ఇవాళ ఏంటంటే వడ్లవి యాక్చువల్లీ జొన్న కంకులు కావాలని చెప్పాను ఒక రిప్రజెంటేటివ్కి. బట్ తను ఏంటంటే వడ్లది తీసుకొచ్చాడు. సో ఏదైనా బెస్ట్ కదా పిట్టలకి, పాపం సమ్మర్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో దొరుకుతలేదు అని చెప్పేసి ఇట్లా వడ్ల కంకులు తెప్పించాను అనమాట. ఈ వడ్ల కంకుల్ని ఇక్కడ పైన ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. అమ్మో ఎండ ఏం కనిపించట్లేదు. ఇదిగోండి బుట్ట కనిపిస్తుంది కదా, ఈ బుట్ట ప్లేస్లో పడదామని అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పిట్టలకు వచ్చేసి ఇవి వాటరు. సో మనలాగే అవి కూడా బతకాలి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఏదో నాకు తోచిన తాపత్రయం అయితే చేస్తూ ఉంటా కంపల్సరీ. పిట్టల కోసం అయితే ఖచ్చితంగా బియ్యం పెడతాను, వాటర్ పోస్తాను, అన్నీ చేస్తాను. సో ఇవాళ కంకులు తెప్పించాను అనమాట, వడ్లవి చూపించి ఎలా కట్టాను కూడా చూపిస్తాను మీకు. ఎలా అనిపించిన వీడియో చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. నిజంగా చూసిన ఫ్రెండ్స్ ఎంత ఎండ కొడుతుందో. ఇదిగోండి మా కరీంనగర్లో 46 degrees అట. సో రెడ్ అలర్ట్ కూడా వచ్చేసింది. ఇది టైం వచ్చేసి 2:30 అవుతుంది. 2:30కి నేను బయట వాష్ ఏరియాలో నిలబడి మీతో వీడియో చేస్తున్నా. ఎందుకంటే లోపల వాళ్ళు టీవీలు చూస్తున్నారు అనమాట. టీవీలు చూస్తే మనకు వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేస్తున్నాను నేను. సో కట్టగట్టడం మాత్రం అక్కడనే కట్టలు కడతాను. కట్టగట్టేసి ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టాలి ఇది. సో పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా పెడుతున్నా అని చెప్పేసి. సో మీరు కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ పిట్టల్ని కొంచెం చూడండి, కాపాడండి. పక్షులకు మీకు తోచినంత సహాయం మాత్రం చేయండి. వాటికి కొన్ని వాటర్, కొంచెం ఫుడ్. మెయిన్ ఆవులు అండి, ఆవులు అయితే రోడ్డు మీద ఘోరంగా తిరుగుతున్నాయి. మొన్న ఉన్న ఆవులు ఇప్పుడు మొత్తం పక్క చిక్కిపోయినాయి ఫుడ్ దొరకక. సో ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి కొంచెం అవి మా ఇంటి ముందు చెప్పాను కదా మీతోని, అమ్మా నది అరుస్తుంది. ఖచ్చితంగా నేను రైస్ పెడతా దానికి, రైస్ బెల్లం ఏదో ఒకటి ఏది ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంటి ముందరికి ఏదన్నా జంతువు వస్తే మాత్రం ప్లీజ్ దానికి పట్టెడు అన్నం పెట్టి పంపించండి, కొన్ని వాటరు, పట్టెడు అన్నము. వాటికి అంత మించి ఏం కావాలండి, మనకంటే డబ్బులు, బట్టలు, బంగారం ఇవన్నీ కావాలి, లగ్జరీ లైఫ్. వాటికి ఏంటంటే తినడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు పిట్టల సౌండ్ వినిపిస్తుందేమో చూసారా, ఫుల్ పిట్టలు ఉంటాయి మాకు. సో వాటిని మాత్రం నేను ఖచ్చితంగా కేర్ తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం కూడా పిట్టల్ని కేర్ తీసుకోవడము. సో మనకు మన ఏమంటారు, మన జాతక పరంగాను అది కానీ కూడా చూసుకుంటే కూడా పిట్టలకు వాటికి ఆహారం పెడితే కూడా మంచిది అంటారు. సో నేను అవన్నీ చూడండి, జాతకాలు దానికి కాదు కానీ, బట్ వాటిని కూడా మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం. ఎందుకంటే వాటి ప్లేస్లోకి మనం వచ్చేసామండి. ఇది అంటే వాటి ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాం కదా, మన ఫారెస్ట్ని కూడా ఆక్యుపై చేస్తున్నాము. ఇది మేము ఉండే ఏరియా ఫస్ట్ ఒక అడవిలాగా ఉండేదన్నమాట. అలాంటిది ఇప్పుడు ఇన్ని ఇండ్లు అయిపోయినాయి చూసిందా, మొత్తం అడుగున ఇండ్లు అయిపోయినాయి. ఆ ఇండ్లలో వాటి జాగాను మనం ఆక్యుపై చేసుకున్నట్టే కదా. సో వాటి ఆక్యుపై చేసుకున్న వాటి ఫుడ్ దొరకదు. చెట్లు ఉంటేనేమో చెట్ల మీద పురుగులు అవో ఇవో ఉంటాయి, పాపం అవి తింటాయి. ఇప్పుడు ఏం దొరికేటట్లేదు వాటికి. సో మనం తలుచుకొని కొంచెం వాటి స్టమక్ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అది పెడితే సరిపోతుంది కదా. సో వాటి స్టమక్ ఫుల్ఫిల్ చేద్దామనే ఆలోచన. మీరు కూడా మీకు తోచినంత సహాయం మటుకు పక్షులకు, పశువులకు మాత్రం ఖచ్చితంగా చేయండి. నాకు మెయిన్ ఆవులు బాగా బాధ అనిపిస్తుందండి, ఆవులను చూస్తుంటే మాత్రం. సో ఎవరికైనా అన్నదానం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అన్ని దానాలకు వెళ్ళి అన్నదానం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటారా, మనం ఎన్ని పెట్టినా తక్కువే అండి ఎవరికైనా కానీ. అదే అన్నం పెడితే మటుకు కడుపు నిండా కానీ చాలు అని ఒక తృప్తి, ఒక మాట అంటారు చూసినరా, అది వాళ్ళ మనసులోంచి వచ్చే మాట అది. ఎందుకంటే ఇంకెక్కువ తింటే కక్కుతాం కదా. సో కక్కేంత తినలేం కదా. సో కడుపులో పట్టేంత తింటాం. సో అలాగని నా ఉద్దేశము. మీరు మటుకు ప్లీజ్ కొంచెం పిట్టల్ని మటుకు కాపాడండి, వాటికి నీళ్ళని పెట్టండి. మా దగ్గర ఇదిగోండి ఇట్లా బౌల్లో కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ బౌల్లో వాటరు. ఆల్రెడీ అక్కడ కూలర్ ఉంది కదా, కూలర్లో కూడా నింపి పెట్టేస్తాను. పావురాలు వచ్చి తాగిపోతాయి, పొద్దునే నింపిస్తాను. ఈ నైట్ కూలర్ వేస్తాను అంటే కానీ పొద్దునే నింపి పెట్టేస్తాను వాటర్. ఎందుకంటే పిట్టలు వచ్చి ఉంటే అవి స్నానం చేస్తాయి, వాటిలో ఆడతాయి కూలర్లో, మంచిగా అనిపిస్తుంది ఆ కూలర్ వాటర్లో. పెద్ద టబ్ మాది. సో ఇదండి మీకు చూపిస్తాను. సో ఇది వరిది ఒక కంకిలాగా కట్టేసి పక్షులకు పెడదామని ఒక థాట్ అనమాట. ఈ జొన్న చూసాను ఒక దగ్గర. సో నేను కూడా నా పిట్టలకు పెట్టుకోవాలన్న ఆశతోని ఒకటి ఏదైనా చూస్తే మనకు కావాలనిపిస్తుంది చూసిండ్రా.
అది ఒక ఆకలి అనమాట. సో అది చూసిన తర్వాత నాకు పిట్టలు రెగ్యులర్గా వస్తుంటాయి. వాటికి దొడ్డు బియ్యం పెడతా ఉంటాను. దొడ్డు బియ్యము, మిగిలిన అన్నము, ప్లస్ ఇంకేమైనా ఉంటే అవి, మెయిన్ బెల్లం బాగా తింటాయండి నా దగ్గరకు వచ్చే పిట్టల మట్టుకు. సో దేవుడికి ప్రసాదం పెట్టింది తెల్లవారి పడేయకుండా పిట్టలకి పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా పెడదాము అంటే అలవాటు అవుతుంది కదా, మనకు కూడా చిలుకలు వస్తాయి కదా, ఇట్లాంటివి పెడతాయని చెప్పేసి ఉద్దేశంతో తెమ్మన్నాను. మా రిప్రజెంటేటివ్ మల్లేశం అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో అబ్బాయి తీసుకొచ్చాడు. సో నాకు ప్రిపేర్ చేయడం నిజంగా అమ్మతోడు రాదండి. ఎట్లా అనుకున్నా, ఈ కట్ట కడితే ఎట్లా తింటాయి పాపం అవి అనుకున్నా. సో మనం బతుకమ్మ వేర్చే స్టైల్ ఉంటుంది చూసినరా, మన బతుకమ్మను గుర్తు చేసుకొని బతుకమ్మ పువ్వు అయితే ఏ విధంగా వేరుస్తాము మనము, సో ఆ టైప్లో పేర్చుదాము అన్న ఉద్దేశంతో ఆ థాట్తో చేశాను అనమాట. ఎవరికైనా ఏది రాదండి, కొంచెం ఆలోచించితే ఏదైనా వస్తుంది. కొంచెం టైము, కొంచెం ఇంట్రెస్ట్ అన్నీ కలగలుపుకుంటేనే ఒక పనికి సాకారం అనమాట. సో నేను మన బతుకమ్మను గుర్తు చేసుకొని బతుకమ్మ పువ్వు పేరుస్తాం కదా, ఆ పువ్వును పేర్చినట్టే ఇది కూడా పేర్చాను అనమాట. ఈ వడ్లని నిజంగా పేరుస్తూ ఉంటే అంతగా అనిపించింది కదా, మొత్తం గింతంత అయిపోయిందండి. సో మళ్ళీ అనిపించింది నా పిట్టలకి, అరే ఇది వారం 10 రోజులకు వస్తుంది కదా ఎట్లా అనుకున్నాను. సో ఇటు మా రేకుర్తి దగ్గర ఉంటుందన్నమాట. సో ఆ ఏరియాలో ఇంకెక్కడన్నా ఉంటే వెళ్ళి అయిపోయేలోపు కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో అనుకొని ఫస్ట్ అది కట్టేశాను. సో నాకు కట్టడానికి దాదాపు ఒక 1 అవర్ తీసుకుందండి. మధ్యాహ్నం వచ్చిన తర్వాత అన్నం కూడా తినలేదనమాట. సో ఒక పని చేద్దాము అని ఫిక్స్ అయిన తర్వాత ఆ పని అయ్యే వరకు నాకు మనసు తృప్తే ఉండదండి. అందులో మళ్ళీ పిట్టల కోసం కాబట్టి ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఒక వైట్ దారం కట్టిన చిన్న వాటికి అని చెప్పేసి, ఇలా వైట్ దారం కట్టిన తర్వాత మా వారు ఏం చేస్తారు, ఆ వైట్ దారం కాగదు తల్లి అని చెప్పేసి అంటే సరే అని మళ్ళీ డీమార్ట్కి వేస్తాం కదా ట్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్కి వేస్తారు కదా ట్యాగ్స్, ఇంట్లో ఒక 2-3 ట్యాగ్స్ ఉండే ఆ ట్యాగ్ వేసేసాడు అనమాట. సో నేను అది కడుతూ ఉండే లోపు మా చిన్నోడు ఏంటంటే మా అత్తమ్మ 2 అరటికాయలు ఇచ్చిందనమాట. సో ఆ అరటికాయలని వాడు ఫింగర్ చిప్స్ లాగా చేసి ఇచ్చింది. యాక్చువల్లీ అత్తమ్మ అలవాటు చేసింది. సో మంచిగా అనమాట టేస్ట్ అవి అరటికాయలతోనే. సో వీడు నేను చేయను అని చెప్తే వాడే చేసుకుంటా అని చెప్తే సరే చేసుకోమనంటే వాడే చేసుకున్నాడు పాపం. బనానాతోని ఫింగర్ చిప్స్ అనమాట. ఫస్ట్ కొన్ని ఫింగర్ చిప్స్ లాగా చేసుకున్నాడు. మరి పొటాటో ఫింగర్ చిప్స్లో ఉంటాయి చూసిన ఆ మోడల్ చేసుకున్నాడు. కొన్ని చిప్స్ లాగా చేసుకున్నాడు. సో నేనే అన్నాను గమ్మి ఉంటుంది కదా కొంచెం సాల్ట్ అయ్యి వాటర్లో అంటే వేసాడు. నిజంగా మావాడు కూడా ఏదైనా పని చేస్తే కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. మా చిన్నోడు వాడు ఏ పని చేసినా మంచి కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. ఈ ఫింగర్ చిప్స్ కానీ ఈ చిప్స్ కానీ మంచిగా వచ్చిన టేస్ట్ అయితే సూపర్ ఉంది. పాపం వాడు చేస్తుంటే నేను తినేసాను అనమాట. ఆల్రెడీ మనకు ఉంది కదండి శాస్త్రం, నలభీమ పాకం ఉంది కానీ వేరే ఆడవాళ్ళ పేరు మీద లేదు కదా. సో నలభీమ పాకం కాబట్టి మగవాళ్ళు ఏది చేసినా సూపర్గా చేస్తారండి. మన ఆడవాళ్ళ కంటే పెద్ద రెస్టారెంట్లో చేసేది మగవాళ్ళే కదా. మావాడైతే చాలా బాగా చేశాడు. చూసినా వాడు ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. అదేంది మన తనికెళ్ళ వారిని సినిమా లేదా అండి ఒకటి, మహేష్ బాబుది, ఎవర్రా వాడు అన్ని పిల్లర్స్ పగలు కొడుతుంటే మా చిన్నోడి పని అట్లా ఉంటుందండి. వాడు చేస్తూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది వాడి పని. వాడి కార్ డ్రైవింగ్ అయినా కానీ, వాడు చేసే వంట అయినా, వాడు చేసే పని అయినా కానీ నిజంగా అప్రిషియేట్ చేయవచ్చు మా చిన్నోడిని. సో దాని తర్వాత ఇవ్వండి పాపం వాడే నేను చెయ్యి అన్నాక వాడే ముందుకు వచ్చి వాడే చేసుకున్నాడు అనమాట. అంటే మళ్ళీ మీరు అనుకున్నారు కోపంతో కాదు, ఇష్టంతోనే చేస్తాడు. ఏ పని చేసినా కానీ ఇష్టంతోనే చేసుకుంటాడు కాబట్టి చాలా మంచిగా చేస్తాడు. సో మరి నేను అడగలేదు అని వీడియో చేయన్నారా అని, జస్ట్ వీడియో తీసుకుంటే కూడా సపోర్ట్ చేయలేదు. సో వీడియో తీసుకున్నాను అనమాట. వీడియో తీసుకున్న తర్వాత దాంట్లోంచి మంచిగా గోలిచ్చి మళ్ళీ కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి వేసేసుకొని పక్కన పెట్టాడు. వాడు వేస్తూ ఉంటే నేను సగం తినేసానండి. నిజంగా అంత బాగున్నాయి టేస్ట్. బట్ సరిపోలేదు అనమాట. అంటే ఇంకా 4-5 అరటికాయలు ఉంటే గిట్ట ఇంకా మంచిగా ఉండేది. బట్ ఏంటంటే ఇక ఉన్న కాయలతోనే చేసేసాడు అనమాట. భలే కుదిరిందనమాట. సో మగపిల్లల్ని కూడా అన్ని పనులు చేయించాలండి. ఈ పని చేయించొద్దు, ఆ పని చేయించొద్దు. ఇప్పటి కాలంలో పిల్లలు స్టడీస్ కోసం వేరే ప్రదేశాల్లో కూడా ఉండాల్సి వస్తుందండి. అప్పుడు వాళ్ళకు అన్ని వేళలా హోటల్ ఫుడ్ మంచిది కాదు కదా. ఇంట్లో ఉండి కూడా వండుకొని తినేటట్టు ఉండాలి పిల్లలు. మా చిన్నోడైతే సూపర్ అండి. వాడు అన్నిట్లో ఉన్నాడు అనమాట. వాడు ఆమ్లెట్ వేస్తాడు, ఎక్సలెంట్ వేస్తాడు మా వాడు. ఆమ్లెట్ కానీ చాయ్ ఎక్సలెంట్ పెడతాడు. మా ఇంట్లో చాయ్ పెట్టేది మావాడే అండి, ఓపెన్గా చెప్తున్నాను. నాకంటే కూడా బాగా పెడతాడు మావాడు చాయ్. నిజంగా అది వేస్తూ
చూసారా నా చెయ్యి వేస్తూ ఉంటే నేను కథం చేస్తున్నాను. పాపం వాడు తినక మమ్మీ అని కూడా అనట్లేదు. అలా ఉంటుంది మా వాడితో నాతో. సో ఇలా మొత్తం వేయించేసాడు మా వాడు. వేయించేసిన తర్వాత దాని మీద ఉప్పు కారము అన్నీ జల్లేసేసుకొని మొత్తం అంటే నేను తినే మందం తినేసాను. నేను తిన్నాక ఇక వాడు తినే మాట మీద వేసుకున్నాడు. చూసిన ఎమోజీస్ వచ్చినాయి, స్మైల్, సాడ్. మీకు అనిపిస్తుంది, అర్థమవుతుందా? మా వాడితో అదే అన్నాను, ఇగో నువ్వు చిప్స్ వేసావని బాధపడుతుంది అన్నట్టుందిరా అరటిపండు ఫేస్ అన్నాను. అంటే వాడు నవ్వుతున్నాడు అనమాట. భలే వచ్చిందండి, 2 కళ్ళు మూతిలాగా ఇట్లా వచ్చిందనమాట. సో ఇదండి మా వాడు వేసిన బనానా చిప్స్, బనానా ఫింగర్ చిప్స్. ఇక పక్షులకు వచ్చేసరికి పక్షులకు అది పెట్టాను కదా ఫుడ్. నిజంగా అది వచ్చి తింటే నా మనసుకి ఎంత ఆనందం వేసింది తెలుసా అండి. ఒక పని మనం చేస్తే అది సక్సెస్ ఎప్పుడవుతుంది అంటే అది దానికి రీచ్ అయిందా లేదా అనేది. నా రీచ్ ఏంటంటే పిట్టలు ముట్టుకున్నాయా లేదా అనేది ఒక కాన్సెప్ట్. అవి ముట్టుకుంటే నా జన్మ ధన్యం అయిపోయిందండి. నిజంగా ఇప్పటికి కూడా ఎన్ని వస్తున్నాయంటే ఫస్ట్ ఒక 1 డే రాలేదండి. అవి ట్రాప్ అనుకున్నాయి, దాన్ని చూసి ట్రాప్ అనుకుని పాపం రాలేదు. తర్వాత ఇప్పుడు సండే నాడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. అసలు ఎంత వస్తున్నాయో తెలుసా, పొద్దుటి నుంచి వాటికి అర్థమైపోయింది ఆహా మా కోసమే ఉందని. నిజంగా అండి పిట్టలకి ఫీడింగ్ ఇవ్వండి. మనకు రాను మన ప్రకృతి నిజంగా భూమి మీద చెట్లు ఉంచట్లేదు, జనాలు పిట్టలు కూడా ఉండట్లేదండి. ఎందుకంటే వాటి ప్లేస్ మనం బిల్డింగ్లు కట్టేస్తున్నాము, చెట్లను తీసేస్తున్నాము, వాటి ప్లేస్ని మనం ఆక్రమించేస్తున్నాము. అలా అయ్యేసరికి అవి పెట్టిపోతాయండి మూగ జీవాలు. కోతులు కూడా మన ఇళ్ళల్లోకి వచ్చేసినాయి. అంటే వాటి ప్లేస్ని మనం ఆక్యుపై చేసుకున్నాం కాబట్టి. అంతకుముందు చెట్లు ఉంటే చెట్ల మీద పండ్లు ఉంటే అవి తినేవి. ఇప్పుడు మనం చెట్లు కొట్టేసి పండ్లు లేకుండా చేస్తున్నాం. అవి మన ఇంటికి వచ్చి మనని ఆగమాగం చేస్తున్నాయి. కొంచెం అలా చేయకుండా ప్రకృతికి కోపం రాకుండా ఉంచేలా ప్రయత్నం చేద్దామండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. నేను చేసిన పనికి సార్థకత లభించిందండి. అంటే ఏ విధంగా అని అనుకుంటున్నారా? నేను పక్షుల కోసం దానా పెట్టాను చూసిండ్రా, ఆ పెట్టిన దానా నా వచ్చి ముట్టుకునే చూసిండ్రా, నా జన్మ ధన్యం అయిపోయిందండి. నా పనికి సార్థకత కూడా లభించిందండి. ఇలాంటి పనులు నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. పక్షులకు దానా కానీ ఆవులకు ఫుడ్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంటికి వచ్చిన వారిని గెస్ట్ని ఎలా అయితే మనం ఏమి ఇవ్వకుండా పంపించామో ఇంటికి వచ్చిన ఆవులకు కానీ పిట్టులకు కానీ ఏదో కొంచెం మనకు తోచినంత పెట్టి పంపించాలనే నా ఉద్దేశం అండి. అది మనకు ఇంకా గలగల మనం ఉంటే ఎంత మంచిగా ఉంటుందంటే ఇంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాటి సౌండ్కి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అనిపిస్తుందండి. నాకైతే ఏ టెన్షన్ లేనట్టు అనిపిస్తుందండి ఆ పక్షులను చూసుకుంటూ కూర్చుంటే. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉందండి? నాకైతే చాలా ఇష్టం అండి పక్షుల సౌండ్స్ వింటూ కూర్చోవడము, అక్వేరియం ముందు కూర్చోవడము. నిజంగా చాలా హ్యాపీ అండి. ఇట్లా ఒక బంచ్లా తీసుకొచ్చాడు అబ్బాయి. సో దాన్ని మొత్తం విడదీసి ఇలా చేశాను అనమాట. ఎందుకంటే వాటికి కూడా తినడానికి ఉండాలి కదా సులువుగా. మరి మొత్తం గడ్డితో పెట్టేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇదిగోండి మా వారు దీనికి ఏంటంటే దారం గట్టలేదని మన డీమార్ట్లో ట్యాగ్స్ వేస్తారు చూసిండ్రా, ఆ ట్యాగ్ ఒకటి దీనికి వేసేసాడు కదలకుండా. సో ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళది. ఇదిగోండి ఈ వరి నారుని ఇక్కడ పిట్టల కోసం కడతాను. నాకైతే చిలుకలు రావాలని మోస్ట్ ఇంపార్టెంట్, వాటి కోసమే ఇది ట్రై చేస్తున్నా. బట్ చిలుకలు వస్తాయా రావా చూద్దాము. ఓకేనా, ఇది కట్టేస్తాను ఇప్పుడు. కట్టేశాను ఫ్రెండ్స్. కొంచెం కష్టమైంది అయినా కొన్ని పనులు కష్టమైన ఇష్టంతో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలా అని ఇదిగోండి కనిపిస్తుందా, ఇదిగోండి ఇలా కట్టేశాను. ఇప్పుడు పిట్టలు హ్యాపీగా తింటాయి. వాటికి మనం పెట్టే బియ్యం కంటే ఇవి చాలా ఇష్టం అనమాట. ఒలుసుకొని తింటాయి మంచిగా. మనం మనుషుల కంటే మూగ జీవాలకే తెలివి ఎక్కువ ఉంటుందండి. అవి కూడా మంచిగా ముద్దిగా ఒలుసుకొని తింటాయి. ఇదిగోండి అది వాటరు. సో ఇదండి ఇవాళ వీడియో. మండు టెండలో నేను చేసిన వీడియో. ఎలా అనిపించింది వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా కొన్ని వీడియోస్ చూస్తున్నానండి షార్ట్స్లో. కొంతమంది పక్షుల కోసం చాలా చేస్తున్నారు. అంటే ఫారెస్ట్ ఏరియాలో పక్షులకు నీళ్ళు దొరకట్లేదు, మొత్తం వాటర్ డ్రై అయిపోయేసరికి మన యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుంటూ ఒక్కొక్క చెట్టుకి ఇట్లా వైర్ పెట్టుకుంటూ అలా వాటర్ పోసుకుంటూ
వాటికి సర్వ్ చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అది చూస్తే. సో అలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో ఇదండి ఇవాళ వీడియో. పిచ్చి ఎండ కొడుతుంది, జస్ట్ వచ్చి ఫస్ట్ ఈ పని పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కసారి అలవాటు అయినాయి అనుకోండి ఖచ్చితంగా వస్తాయి. సో మళ్ళీ నేను వెళ్ళి ట్రై చేస్తాను ఎక్కడ దొరుకుతాయేమో అని. దొరికితే మటుకు తీసుకొచ్చి పెడతాను అనమాట ఇట్లాంటి కంకుల్ని. సో మీరు కూడా ప్లీజ్ పక్షులకి ఫుడ్ అరేంజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.